ఇది జాంగ్రీ జాంగ్రీ అనమాట. లోకల్ మైండ్స్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ దీన్ని తినటం వల్ల స్టమక్ ప్రాబ్లం అనేది ఏవి రాకుండా ఉంటాయి. సో స్టమక్ ప్రాబ్లం కోసం అంటే మనం ఏ టైం తింటామో ఏ టైం తినమో మనకు తెలీదు. అంటే లోపల అరగాలి కదా, సో అరిగింది బయటికి రావాలి. సో కంఫర్టబుల్ కొంచెం కడుపు కొంచెం ఫ్రీగా ఉండటానికి డెఫినెట్గా దీన్ని తీసుకోండి. సో నేనైతే ట్రావెలర్ చేసే ఎవరికైనా సరే ఇది సజెషన్ ఇస్తాను. ఎంత వేడి తింటే అంత బాగుంది, మంచిది. టెంట్ వేసేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు. సో ఇది అమృత్సర్లో ఉన్నటువంటి ఎంట్రన్స్లో జియో పెట్రోల్ బంక్ అనమాట. ఈ రైతు ఇక్కడే స్టే చేస్తున్నాను. స్నానం చేయాలి, ఒళ్ళు మొత్తం చెమటగా ఉంది. ఈరోజు నేను జియో పెట్రోల్ బంక్లో స్టే చేస్తున్నాను అనమాట. ఇది అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ దగ్గర 9 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను, పంజాబ్లో. సో సైకిల్ అనేది యువతలు ప్యాక్ చేసేసాను. సో నాకు 4 చపాతీ, సో చపాతీ అంటాను కన్నా రోటీ, అదేవిధంగా దాల్ ఫ్రై ఇచ్చారు. సో ఈ పూటకి నాకు ఇదే ఫుడ్ అనమాట. చాలా బాగుంది అయితే కర్రీ మటుకి. విచిత్రం ఏంటంటే ఇక్కడ పెట్రోల్ బంకులకి గన్ మ్యాన్లు పెట్టుకుంటున్నారు. ఒకరు గారు ఇద్దరు కాదు, ముగ్గురంట. ప్రతి 8 గంటలకు ఒకరు చేంజ్ అవుతూ ఉంటారు. రేపు ఉదయం చూపిస్తాను నేను. ఓకే, కర్రీ మట్టికి చాలా బాగుంది. మన కానొస్తుంది గోల్డెన్ టెంపుల్ గేట్ అనమాట ఇది. సో మొత్తం గోల్డెన్ కలర్లో ఉంచేసారు కదా. ఇక్కడ నుంచి టోటల్గా 7 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. మొత్తం సిటీ ఇన్సైడ్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇది. చాలా నైస్గా ఉంది అయితే. టెంపుల్ పార్కింగ్. ఓకే.
पार्किंग अवेलेबल ना? वही मैंने आपको आगे थोड़ा सा मोड़ है पार्किंग है पूछ लेना वहाँ ओके कहाँ से आए आंध्र प्रदेश आंध्र प्रदेश आंध्र प्रदेश इनसाइड अलाउ नो प्रॉब्लम हाँ सीधा चले जाओ फिर ओके व्हीकल पार्किंग अवेलेबल ना? पार्किंग है गाड़ी ओके ले आना का किथों पार्किंग इधर नहीं पार्किंग आगे जाओ साइड है ओके धन्यवाद जल के निर्माण 10 रुपये पड़ेगा जल के निर्माण इसका पार्किंग अवेलेबल ना? इसमें धन्यवाद పార్కింగ్కి చాలా సమస్య అనమాట. అందుకే 90% టెంపుల్కి వెళ్ళను. టెంపుల్గానే కదా ఎక్కడికి వెళ్ళామన్నా పార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం లగేజ్ హెవీ లగేజ్ ఇది, సో ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోలేము. ఏ వస్తువు పోయినా కానీ మళ్ళా వారం రోజులు సో వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అంతా ఉండదు కాబట్టి మ్యాక్సిమం నేను చాలా చోట్ల చూసుకుంటాను, డిజైన్ చేసుకొని ఆ తర్వాత వెళ్తుంటాను. పార్కింగ్ సో సైకిల్ని అక్కడ పార్క్ చేశాను అనమాట. ఫ్రీగానే పార్కింగ్ చేయించుకున్నాడు. సో దాంతో ఒక నెంబర్ ఇచ్చాడు, నెంబర్ తీసుకున్నాను. లోపలికి వెళ్తున్నాం. సో ఇది స్టోరేజీ, మనం వేసుకున్న చెప్పులు సో అన్ని ఇందులో పెట్టుకుంటారు. సో ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి ఆ లోపల ఉండేసి పెట్టేస్తారన్నమాట. చిన్నపిల్లలు కూడా ఉన్నారు చూసారా. సో వాళ్ళు కూడా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి. ఈ కార్పెట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ కింద బండ్లన్నీ
పాలిష్ బండ్లు అనమాట. చలికాలం బాగా హీట్గా ఉంటాయి, చల్లగా ఉంటాయి చలికాలంలో, అందుకని చెప్పేసి సో ఈ కార్పెట్ వేస్తారు. దీని మీద నడిస్తే ఎటువంటి కాళ్ళు పెయిన్స్ అనేవి ఉండవు అనమాట. అంటే జిల్ జిల్ అనుకుని ఉంటాయి. సో ఇది భోజనశాల. సో ఆ పక్కన వచ్చేసి రూమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా వచ్చిన భక్తులు, ఫ్యామిలీతో వచ్చిన భక్తులు అక్కడ ఉండడానికి ఆ పక్కన మొత్తం రూమ్స్ ఉంటాయి. డైలీ 1,00,000 మంది దాకా ఇక్కడ భోజనం చేస్తారు. ఇది సో నేను రాత్రి కూడా ఇది 12 వరకు సైక్లింగ్ చేస్తున్నాను. ఆల్ ఓవర్ సైక్లింగ్. నేను ప్రజెంట్ భోజనశాలలో ఉన్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి రైస్, పప్పు, స్వీటు, చపాతీ ఇస్తారు. సో తిన్నంత తినొచ్చు, ఎంతైనా తినొచ్చు అనమాట. కానీ ప్లేట్లో మటుకు మిగిలికూడదు. ప్లేట్లో మిగిలిస్తే తంతారనమాట ఇక్కడ. కాబట్టి ఉండాలి జాగ్రత్తగా. సో మనకి ఇక్కడ తెలుగు ఆయన పరిచయం అయ్యారు, హైదరాబాద్ నుంచి వచ్చారంట. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ముఖం చూడగా ఇక్కడ వీడియో తీర్చో తెలీదు, అందుకని చాలా జాగ్రత్తగా తీస్తున్నాను. సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్ నుంచి. సో ఏమేమి ట్రావెల్ చేయడానికి? ఓన్లీ ఓకే, ఓన్లీ టెంపుల్స్ వరకు తిరుగుతుంటారు అన్నమాట. అమర్నాథ్ వెళ్ళాలి. సో అక్కడ నుంచి మళ్ళీ హౌస్కి వెళ్ళిపోతారు. సో ఇది క్యాజువల్గా మీరు ట్రావెల్ చేస్తున్నారు. సో చాలా పంజాబ్లో తెలుగు వాళ్ళని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఢిల్లీలో గురుద్వారా ఉంది కదా, దానిలో తినడానికి వెళ్ళాను మామూలుగా. వెళ్తే బాగా ఆకలిగా ఉందని చెప్పేసి చపాతీ ఫస్ట్ టైం కదా, స్వీట్ అది వేస్తే బాగా తిప్పుకుందని చెప్పి వేసుకున్నాను. స్వీట్ తినేది నాకు దమ్మ అయిపోయింది, తినలేకపోయా. సరే అని చెప్పి ప్లేట్ తీసుకెళ్తుంటే పటేలు మని కొట్టాడు. కొట్టిన ఆయన కూడా 2 కత్తులు నీ చేతుల్లో, పెద్ద కత్తులు. ఆయన కొట్టగా దిమ్మ తిరిగింది నాకైతే. అప్పటి నుంచి బాగా గుర్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం ఉంది ఇక్కడ.
మై గాడ్, చాలా అద్భుతంగా ఉంది ఇది. సో ఇది మెయిన్ గేటు, లోపలికి ఎంట్రన్స్ అనమాట. సో లోపల కానీ వచ్చేది గోల్డెన్ టెంపుల్ అనమాట. సో మొత్తం 3 ద్వారాలు ఉంటాయి, ఇది ఒకటో ద్వారం అనమాట. అందులో టెంపుల్ అయితే చూడటానికి చాలా బాగుంది. కాకపోతే లోపలికి మొబైల్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి పర్మిషన్ లేదు. అప్పటికి చాలా కష్టపడి 3 అవర్స్ వెయిట్ చేసి అక్కడ కొంచెం తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో కానీ నచ్చితే కొంచెం లైక్ కొట్టి షేర్ చేయండి.